హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడడంతో ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణలోని ఉత్తర భాగాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో డిసెంబర్ 27, 28 తేదీ వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు నమోదవుతాయి. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో రానున్నటువంటి 4 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, తిరువూరు, మైలవరం, చీరాల, బాపట్ల, సింగరాయకొండ, కొండేపి, చీమకుర్తి, చిలకలూరుపేట, నరసరావుపేట, రాజమండ్రి, తుని, కాకినాడ, అమలాపురం, ఐపోలవరం, బొబ్బిలి, ఇచ్చాపురం, సోమవరం, అసరావుపేట, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు ఉంటాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈ రోజు రాత్రి నుంచి వర్షాలు మొదలవుతాయి. తెలంగాణలో హైదరాబాద్ నగర ప్రాంతం, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్.